దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును గాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. రోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా ప్రభుతో సమయాన్ని గడిపారని నమ్ముచూ ఉన్నాను. ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 140వ సంకీర్తన 12వ చరణమును చదువుకుందాం. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎవరంటే, ఎవరైతే బాధల్లో ఉన్నారో వారికి సహాయము చేసే దేవుడు, న్యాయము చేసే దేవుడు, మన పక్షమున వ్యాజ్యమాడే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. మన పక్షమున కార్యములు చేసే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. ఈరోజు ఏ బాధల్లో మనం ఉన్నప్పటికీ, ఏ కష్టంలో మనం ఉన్నప్పటికీ కూడా బాధింపబడు వారి పక్షమున వ్యాధ్యమాడేవాడు, దరిద్రులకు న్యాయం తీర్చే దేవుడు. ఎంత గొప్ప ప్రేమామయుడండి, ఎంత కృప కలిగినటువంటి దేవుడు. మన దేవుడు మనలను విడిచిపెట్టువాడు కాదు. మన కష్టాలలో మనకు సహాయం చేసే దేవుడు ఆయన. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఏంటంటే, ఒక విధవరాలు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరకు ప్రతిరోజు కూడా వెళుతుందంట, తనకు న్యాయం చేయమని. దేవునికి భయపడినటువంటి వ్యక్తి, మనుషులను లక్ష్య పెట్టినటువంటి వ్యక్తి, ప్రతిరోజు ఆమె వస్తూ ఉంటే ఆమెకు న్యాయం చేయడం లేదంట. ఆమె ప్రతిరోజు కూడా వచ్చి అతనిని ఇబ్బంది పెడుతూ ఉంది. ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అనుకున్నాడంటే ఒకరోజు, ఈమె మాటి మాటికి వచ్చి నన్ను తొందర పెట్టకుండా ఉండునట్లుగా ఆమెకు న్యాయం చేస్తే బాగుంటుంది కదా అని అనుకుని న్యాయం చేశాడంట. ఏ యొక్క సమస్యతో అయితే ఆమె వచ్చిందో ఆ సమస్యకు ఆయన ఒక ముగింపు పలికాడు. ఆమెకు సహాయం చేశాడు. వాక్యంలో దేవుడు అంటాడు, ఆ అన్యాయస్తుడే ఆమెకు న్యాయం చేస్తే, దివారాత్రములు నా బిడ్డలు నాకు మొరపెడతా నేను న్యాయం చేయకూర్చున్నా, నేను సహాయం చేయనా, నేను వారిని ఆదరించకుండా ఉంటానా అని దేవుడు తెలియజేస్తున్నాడు. నిజమే, మన దేవుడు మనకు న్యాయం చేసే దేవుడు, వ్యాజ్యం ఆడే దేవుడు. మన పక్షం నిలబడి మనకు సహాయం చేసి మనలను నడిపించే దేవుడు, ఆదరించే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రభు దగ్గరికి రండి, ప్రభుతో సహవాసం చేయండి, ప్రభు దగ్గర మీ సమస్యలు చెప్పుకోండి. ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. న్యాయం చేకూర్చే దేవుడు, వ్యాజ్యం ఆడే దేవుడు, కృప చూపించే దేవుడు. అటువంటి సహాయము పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి న్యాయము చేకూర్చిన దాకా. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి న్యాయము చేకూర్చమని, ఆదరించమని, సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇంకా ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. ఆమేన్.